everyone. అక్టోబర్ నెలలో TSSPDCL ఆధ్వర్యంలో 3025 ఉద్యోగాలకు అంటే JLM 2500, JPO 25, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 500 ఉద్యోగాలకు తెలంగాణలో ఉన్నటువంటి సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది మీ అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. అయితే 3 రోజుల క్రితమే అప్లై చేసుకున్న అందరిలో కూడా ఒక షార్ట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే రిజెక్టెడ్ లిస్ట్ ఏంటి, యాక్సెప్టెడ్ లిస్టెడ్ అని. ఒకసారి అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి ఏందనేది కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఒకసారి JLM చూసినట్లయితే 2500 ఉద్యోగాలకు గాను 58,681 అప్లికేషన్ రావడం జరిగింది. అయితే దీంట్లో డిప్లొమా వాళ్ళు కావచ్చు, బీటెక్ వాళ్ళు కావచ్చు, వీళ్ళను డిస్క్వాలిఫై కింద తీసేసి రిజెక్టెడ్ లిస్ట్లో పెట్టేస్తే 2847 మంది రిజెక్టెడ్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎలిజిబిలిటీలో ఉన్నారు. అంటే దాదాపుగా 55,000 పైచిలకు అప్లికేషన్లు అన్నీ కూడా యాక్సెప్ట్ అయినాయి. సో ఇక JPO చూసినట్లయితే 38,757 మంది అప్లై చేసుకోగా దీంట్లో క్వాలిఫికేషన్స్ పర్ఫెక్ట్గా లేక 5,417 మంది రిజెక్టెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళంతా కూడా రిజెక్టెడ్ లిస్ట్లో మీ పేరు లేదు అని అంటే మీ ఫామ్ యాక్సెప్ట్ అయినట్టుగా చెప్పవచ్చు. సో అదొకటి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ చూసినట్లయితే దీనికి హయ్యెస్ట్గా 500 ఉద్యోగాలకు గాను 1,14,148 1,14,148 అప్లికేషన్స్ మంది అప్లై చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు ప్రైమరీ దశలోనే ఏం చెప్పారంటే బీటెక్ వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదని చెప్పారు. సో అట్లా బీటెక్ వాళ్ళని కావచ్చు, ఇట్లా క్వాలిఫికేషన్ లేని వాళ్ళను లేదా అప్లై చేసి మళ్ళీ అప్లై చేసిన వాళ్ళను, కొంతమంది ఫస్ట్ అప్లై చేస్తే మళ్ళీ చేసిన వాళ్ళకి ఉన్నారు. అట్లా 2 రోజులు చాలు చేసిన వాళ్ళని కనుక తీసేసినట్లయితే 14,758 మందిని రిజెక్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా ఫామ్స్ యాక్సెప్ట్ అయినాయి. సో ఆల్రెడీ మనకు తెలుసు JLM అండ్ JPO ఎగ్జామ్స్ వచ్చేసి మనకు డిసెంబర్ 15వ తారీఖున ఎగ్జామ్స్ ఉన్నాయి. అదే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ వచ్చేసి డిసెంబర్ 22వ తారీఖు ఉన్నాయి. సో ఈ అంశాలతో పాటు వాళ్ళు అప్పుడే చెప్పారు 5వ తారీఖు నాడు అంటే 1 వీక్ బిఫోరే ఆల్ టికెట్స్ వస్తాయి, 10 డేస్ బిఫోరే అని చెప్పారు. చెప్పినట్టుగానే 5వ తారీఖు ఈరోజు డిసెంబర్ 5వ తారీఖు నాడు ఆల్ టికెట్లు ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయి. సో JLM అండ్ JPOకి సంబంధించినటువంటి ఆల్ టికెట్లను వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ తోటి ఉంచడం జరిగింది. సో డౌన్లోడ్ చేసుకోవడం చాలా సింపుల్ సినారీలో ఉంది. సో మీరు అఫీషియల్గా అప్లై చేసినప్పుడు అయితే ఏ వెబ్సైట్లోకి వెళ్ళారో TSSPDCL.CGG.gov.in ఇట్లా ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు జస్ట్ సింపుల్గా మీకు 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అడుగుతున్నాడు. ఒకటేమో మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తోటి వస్తుంది, లేదా మీ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తోటైనా తీసుకోవచ్చు, లేదా మీరు అప్లై చేసినటువంటి క్యాండిడేట్ ఐడి అని ఉంటుంది. సో దాన్ని ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టినా వస్తుంది. అంటే ఈ 3 చేయాలంటే 3 అవసరం లేదంటే మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే సో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు మీ ఆల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. సో JLM ఎగ్జామ్ వచ్చేసి 15వ తారీఖు నాడే ఉంది. అంటే ఈ రోజుకు మనకు 10 రోజుల సమయం ఉంది. JPO ఎగ్జామ్ కూడా ఈ రోజుకు 10 రోజుల సమయమే ఉంది. సో జూనియర్ అసిస్టెంట్ తీసుకున్నట్లయితే మనకి ఇంకా 22వ తారీఖు కాబట్టి 17 రోజుల సమయం ఉందని చెప్పొచ్చు. సో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఆల్ టికెట్లు ఆన్లైన్లో తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో మీ ప్రిపరేషన్ స్టైల్ని కూడా ఇక మార్చేయాలి. సో చాలా సీరియస్గా టైమింగ్స్ పెంచుతూ కొత్త అంశాల జోలికి వెళ్లకుండా ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారో సో వాటినే రిపీటెడ్గా ప్రిపేర్ అవుతూ వచ్చిన క్వశ్చన్లు గతంలో ఎలా ఉన్నాయో వాటిని చూసుకుంటూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడల్లో కొంచెం అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ముందుకెళ్తే మీరు విజయం సాధించడం అనేది చాలా సులువు అవుతుంది. సో ఎగ్జామ్ డేట్లలో ఎలాంటి పోస్ట్పోన్ లేవు, ఆల్రెడీ ఆల్ టికెట్లు వస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు సీరియస్గా తీసుకొని సమయాన్ని వృధా చేయకుండా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే అంశాన్ని గుర్తు చేస్తున్నాను. సో కాంపిటీషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు పర్ఫెక్ట్గా చదివితే పోటీని తట్టుకోవడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. సో అభ్యర్థులు సీరియస్గా చదివి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. సో ప్రజెంట్ JPO అండ్ JLM ఆల్ టికెట్లు అవైలబుల్లో ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కూడా ఆల్ టికెట్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా పెడుతున్నాం. మీరు ఆ లింక్లో క్లిక్ చేసి డైరెక్ట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కూడా మీ ఆల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మీరు ఉన్న సమయాన్ని వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఎగ్జామ్ రోజు ఏ టైంకి వెళ్ళాలి, ఏంది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంది అనేది ఎగ్జామ్ రోజు పాటు గైడెన్స్ కూడా మీకు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ ప్రొఫెసర్ జయశంకర్ కోచింగ్ సెంటర్ అందిస్తుంది. మీకు అన్నింటినీ కూడా అప్డేట్ ఇస్తుంది.
సో ఈ అప్డేట్ను మీరు ప్రస్తుతం హాల్ టికెట్ డౌన్లోడ్గా తీసుకొని మీ చదువును స్పీడ్ పెంచి తప్పకుండా ఉద్యోగం సాధించాలని లెజెండ్ యూట్యూబ్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్.